హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూసారు కదండి. పెద్ది మూవీ అయితే సక్సెస్ఫుల్ గా 7 days అంటే 1 week అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 1 week గాను ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, అలాగే ఈ 1 week కే ఈ సినిమా హిట్ స్టేటస్ లోకి వెళ్ళిందా, లేకపోతే ఫ్లాప్ అయిందా, లేకపోతే యావరేజ్ హిట్ అయిందా, అలాగే మన ఎన్టీఆర్ నటించిన దేవరా గతంలో అయితే 1 week అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ దేవరా మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయి 1 week గాను, అలాగే ఈ పెద్ద మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయని అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతే ఈ పెద్ద మూవీ అనేది బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మంచి వసూల్స్ అయితే రాబట్టిందండి. కాకపోతే ప్రెసెంట్ అయితే వీకెండ్ అంటే 6, 7, 6th day 7th day వచ్చేసి కలెక్షన్స్ భారీగా అయితే డ్రాప్ అయ్యాయి. అలాగే ఫస్ట్ 5 days అయితే సినిమా చాలా మంచిగా అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఎందుకంటే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. ఈ మిక్స్డ్ టాక్ తోటి రామ్ చరణ్ గారి సత్తా వల్ల అయితే ఇంత మంచి కలెక్షన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ప్రజెంట్ ఈ పెద్ద మూవీ అయితే 1 week కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1 week గాను మనం అఫీషియల్ గా అంటే కలెక్షన్స్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రేడ్ లెక్కల ప్రకారంగా, అలాగే రెండో పాయింట్ వచ్చేసి మూవీ మేకర్స్ వేసిన పోస్టర్ ద్వారా. ప్రజెంట్ అయితే ట్రేడ్ లెక్కల ప్రకారంగా చూసుకుంటే కొన్ని కలెక్షన్స్ అయితే తక్కువగా ఉన్నాయి, దాన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. అలా కాకుండా ఏదైతే మూవీ బ్యానర్స్ వేస్తున్న పోస్టర్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ పెద్ద మూవీ అనేది ఇంకా 7th day పోస్టర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ రోజు అయితే రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే 6 days గాను 332 కోట్లు అయితే పోస్టర్ అయితే వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే దించారు. అంటే 6 రోజులు అంటే ప్రీమియర్స్ ప్లస్ 6 days మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు 332 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే వరల్డ్ వైడ్ గా అయితే రాబట్టడం అయితే జరిగింది. మరి ఈ రికార్డ్ ని అంటే 7th day కూడా మనం కౌంట్ చేద్దాం. 7th day అప్రాక్సిమేట్ గా వచ్చేసి నాకు తెలిసి ఈ 13 కోట్లు లెక్కేద్దాం. 13 కోట్లు అంటే తక్కువేం కాదు. 13 కోట్లు లెక్కేస్తే మొత్తం 7 days గాను మొత్తం 345 crores అయితే వరల్డ్ వైడ్ గా అయితే గ్రాస్ అయితే ఈ పెద్ద మూవీ అయితే కలెక్షన్స్ అయితే కొల్లగొట్టడం అయితే జరిగింది. 1 week కు ఈ పెద్ద మూవీ 345 కోట్లు కొట్టింది. మరి ఈ రికార్డ్ ని గతంలో దేవరా 1 week గాను ఎన్ని కోట్లు వచ్చాయనుకుంటున్నారు? మీకు ఎవరికైనా తెలుసా? ఈ 1 week గాను ఎన్టీఆర్ దేవరా అయితే వచ్చేసి వరల్డ్ వైడ్ గా గ్రాసు 370 కోట్లు 370 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇంకా 2 మూవీస్ కి మధ్య వేరియేషన్ చూసుకుంటే చాలా తక్కువ అయితే ఉంది, వచ్చేసి 25 crores అయితే ఈ వేరియేషన్ అనేది ఉంది. ఎందుకు ఈ వేరియేషన్ ఉన్నది అంటే ఇది బ్యానర్స్ ప్రకారం వేసిన పోస్టర్స్ కలెక్షన్స్ అయితే మనం పెద్దవి అయితే కౌంట్ చేయడం జరిగింది. అందుకే వేరియేషన్ అనేది చాలా తక్కువగా ఉన్నది. ప్రజెంట్ అయితే ఇది హాట్ టాపిక్ గా ఉంది. మనం ఎక్కడ చూసినా ఎన్టీఆర్ దేవరా రామ్ చరణ్ ఈ రెండింటి మూవీస్ మధ్య ఎక్కువ కంపారిజన్లు అయితే చేస్తున్నారు. కాబట్టి క్లియర్ గా 1 week అయితే దేవర అనేది కొంచెం అప్పర్ హ్యాండ్ లో అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన పెద్ద మూవీ వచ్చేసి మన రామ్ చరణ్ గారికి 500 కోట్లు కలెక్ట్ చేసే మూవీ అవుతుందా అంటే అవ్వదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ వస్తున్న కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయితే ఉన్నాయి. దాని మూలంగా 500 కోట్లకి అయితే చేరే అవకాశాలు అయితే 10% మాత్రమే ఉన్నాయి. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప కానీ ఎట్టి పరిస్థితులు అయితే 500 crores అయితే కలెక్ట్ చేయదు. ఇంకా ఈ పెద్ద మూవీ హిట్ అయ్యిందన్నా అంటే ప్రజెంట్ మనకు వచ్చిన కలెక్షన్స్ బేస్ చేసుకునే హిట్ అనేది మనకి తెలుస్తుంది. ప్రజెంట్ ఈ పెద్ద మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 220 కోట్ల షేరు. అలాగే ఈ మూవీ మొత్తం బడ్జెట్ వచ్చేసి 350 కోట్లు. అంటే ఈ మూవీ హిట్ స్టేటస్ లోకి వెళ్ళాలంటే ఇంచుమించుగా 430 నుంచి 450 కోట్ల కలెక్షన్స్ అయితే కొల్లగొట్టాలి. అంటే ఈ వరల్డ్ వైజ్ గా గ్రాస్ కలెక్షన్స్ 430 నుంచి 450 కోట్లు వస్తే ఈ పెద్ద మూవీ అనేది క్లీన్ హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్తుంది. ఇంకా ఎంతో దూరంలో అయితే లేదు, ఒక 100 కోట్లు అయితే ఉన్నాయి. ఈ 100 కోట్లు మిగతా రన్లో రాబట్టగలిగితే ఈ సినిమా అనేది హిట్ స్టేటస్ లోకి వెళ్తుంది. కాకపోతే ప్రజెంట్ పెద్ద కలెక్షన్స్ అని
భారీగా డ్రాప్ ఉంది కాబట్టి ఈ 100 కోట్లు వస్తాయా రాదనేది మనకు తెలియాల్సి ఉంది. ఈ పెద్ద మూవీ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది కదా, ఎంటర్ అయిన తర్వాత వచ్చే శనివారం ఆదివారం కలెక్షన్స్ కానీ ఎక్కువగా వచ్చినట్టయితే ఈ మూవీ అనేది ఈజీగా హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే 500 crores లోకి అయితే చాలా కష్టంగానే ఉంది. మరి రామ్ చరణ్ గారికి చూడాలి 500 crores మూవీ ఇది అవుతుందా లేదనేది నా అంచనా ప్రకారంగా అయితే కొంచెం కష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఏమనిపిస్తుందో కిందనైతే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సపోర్ట్ చేస్తే మంచి వీడియోలు అయితే మీకు ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.